నేను అమీర్పేట ఎల్లారెడ్డిగూడెం నుండి వచ్చాను. నా పేరు కపిల. ఇవాళ మా నాన్నగారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ అనాథాశ్రమంలో అన్నదానానికని వచ్చాను. ఇక్కడ చూశాను, అంతా చాలా బాగుంది. అనాథలు అన్నట్టుగా లేదు. ఇంతకుముందు మేము వచ్చాము, అప్పటికి ఇప్పటికి చాలా మార్పు ఉంది. చాలా నీట్గా ఉన్నారు. ఆశ్రమం కూడా నీట్గా ఉంది. వాళ్ళు కూడా, జనాలు కూడా నీట్గా ఉన్నారు. ఇక్కడ పనిచేసే వాళ్ళు కూడా చాలా బాగా చేస్తున్నారు. మాకు చాలా నచ్చింది. ఇంత సేవ చేస్తున్న శంకర్ గారికి మా కృతజ్ఞతలు. నా పేరు స్వరూప అండి. నేను అమీర్పేట ఎల్లారెడ్డిగూడెం నుండి వచ్చాము. రేపు మా నాన్నగారు వర్ధంతి సందర్భంగా మేము ఇక్కడ డొనేట్ చేసి అన్నదానం చేద్దామని వచ్చామండి. మేము ప్రతి ఇయర్ 2 times వస్తాము ఇక్కడికి. మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ పైన అక్కడ వాళ్ళందరినీ చూసి లాస్ట్ టైం వచ్చిన దానికి ఇప్పటికీ చాలా తేడాగా ఉంది. జెంట్స్ చాలా బాగున్నారు. మాకు చాలా బాగా నచ్చింది. అక్కడ వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. వాళ్ళందరూ శంకర్ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞత. ఇలాంటి పనులు ఇంకా ఎన్నో చేయాలి, మేము కూడా ఇంకా ఎంతో సేవ చేయాలి అని మాకు కూడా అనిపిస్తుంది. మేము ప్రతి ఇయర్ పెంచుతూ వస్తాం. మేము ఇప్పుడు మాత్రం మాకు ఎంత అయింది అంత మేము హెల్ప్ చేస్తూనే ఉన్నాము. ఇక ముందు కూడా ఇంకా ఎక్కువ చేయాలని మేము కూడా కోరుకుంటున్నాము. మాకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడ. మేము అందుకే ఇక్కడికి వచ్చామండి. శంకర్ గారికి చాలా చాలా ధన్యవాదాలు ఇంత సేవ చేస్తున్నందుకు. శివుడి రూపంలోనే అతను ఇక్కడ ఇంతమందికి సేవ చేస్తున్నారు. అతను మాకు చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది అండి. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ళ ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.